హాయ్ అండి అందరికీ. ఈ వీడియో చేయడానికి ఒక చిన్న రీజన్ ఉంది. ఏంటంటే, ఈ మధ్య రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళినారని చాలా కాంట్రవర్సీస్ అయితే జరుగుతున్నాయి. అయితే నాకొక చిన్న డౌట్. నార్మల్‌గా మనం అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు ఫస్ట్ ఏలుమలై అని ఒక ప్లేస్ ఉంది. ఏలుమలై ప్లేస్‌కి వెళ్ళిన తర్వాతనే మనం శబరిమలైకెళ్తాం. ఏలుమలై ఉన్నది దర్గా. సో, అక్కడ మనం ఏంటంటే బాగా నార్మల్‌గా చూసినప్పుడైతే గిలర్స్ రాసుకొని, బాగా డాన్స్ వేసి, డప్పులు కొట్టుకుంటూ, బాగా దర్శనం చేసుకున్న తర్వాతనే మనం శబరిమలైకెళ్తాం. సో, అది కూడా దర్గానే. నేను నేను విన్నదేంటంటే, అయ్యప్ప స్వామికి ఫ్రెండ్ అంట ఏలుమలై దర్గాలో ఉన్న అతను. సో, ఆయనకి కూడా ఒక కోరికంట. ఏంటంటే, నా దగ్గరికి వచ్చే ముందు మీరు లైక్ అయ్యప్ప స్వామి దగ్గరికొచ్చే ముందు మీరు నా ఫ్రెండ్‌నెళ్లి దర్శనం చేసుకొని రండి అన్నది ఆయనకొక సంతోషం అంట. హ్యాపీనెస్ అంట. సో, మనం ఎలాగో శబరిమల ఎళ్ళేటప్పుడు ఏలుమలైకెళ్ళి దర్శనం చేసుకొని దాని తర్వాతనే మనం శబరిమలైకెళ్తున్నాం. అయ్యప్ప స్వామి దగ్గరికి. సో, ఆయన అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు దర్గాకెళ్తే తప్పేంటి? మనం యాక్చువల్‌గా మన పిల్లలకి మనమే నేర్పిస్తున్నాం. యూనిటీ, స్ట్రెంగ్త్, ఆల్ రిలిజియన్స్ ఆర్ ఈక్వల్. ఎయిదర్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వాటెవర్ ఇట్ మే బి. అందరిని సమానంగానే ట్రీట్ చేయాలి. మన లైక్ ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టుగా మనం ఇండియా అంటేనే ఫుల్ ఆఫ్ లైక్ ఎమోషన్స్, ఫ్యామిలీస్, రిలేషన్స్ కదా! సో, మనం అలా మన పిల్లలకి నేర్పించినప్పుడు మనం ఎందుకు ఇలాంటి కాంట్రోవర్సీస్ రైజ్ చేస్తున్నాము? ఆలోచించాలి కదా!